నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మడకం రాజేష్ ను పరామర్శించిన ఎమ్మెల్యే చెర్రి బాలరాజు. రాజేష్ పై అటవీశాఖ అధికారులు దాడి ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపడతామని వెల్లడి. రాబోయే రోజుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరలా ముఖ్యమంత్రి కావటం ఖాయం. జంగారెడ్డిగూడెం పట్టణంలో జరిగిన వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ధీమా వ్యక్తం చేసిన నాయకులు. బీసీల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందనే విషయం మరోసారి రుజువైంది. రాష్ట్ర శెట్టిబలిజ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ చిట్టిబోయిన రామలింగేశ్వరరావు స్పష్టం. ఈ నెల 14వ తేదీన పిఠాపురంలో జరగబోయే జనసేన ఆవిర్భావ సభకు ప్రజలు అధిక సంఖ్యలో తరలిరావాలి. మున్సిపల్ కౌన్సిలర్ వలవల తాతాజీ పిలుపు. మడకం రాజేష్ అనే గిరిజనుడిపై అటవీశాఖ అధికారులు చేసిన దాడిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటామని పోలవరం శాసనసభ్యులు చెర్రి బాలరాజు పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మడకం రాజేష్ ను జనసేన నాయకులు రవికుమార్తో కలిసి ఎమ్మెల్యే బాలరాజు పరామర్శించారు. రాజేష్ వద్ద వివరాలు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా అతని ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను ఆరా తీశారు. బాధితుడికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ కలప తరలిస్తున్నాడనే నెపంతో రాజేష్ పై అటవీశాఖ అధికారులు దాడి చేశారని బాధితులు తెలుపుతున్నారని అన్నారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటామన్నారు. ఎవరైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే సహించేది లేదన్నారు. ఎవరైనా తప్పు చేస్తే దానికి అనుగుణంగా శిక్షించాలని ఎమ్మెల్యే బాలరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మడకం రాజేష్ అనే వ్యక్తిని నిన్న సాయంత్రం సబ్ డిఎఫ్ఓ అయినటువంటి వెంకట సుబ్బయ్య గారు అతని మీద చేయి చేసుకోవడం, అలాగే అతన్ని కాళ్ళు చేతులు కట్టేసి కొట్టారనేటువంటిది బాధితులు చెప్తున్నారు. వెంటనే దీని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అక్కడ ఏం జరిగిందనేది ఎంక్వైరీ చేసి ఆ ఎంక్వైరీలో కనుక ఏమాత్రం తప్పున్నా సరే తప్పకుండా మేము దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఎవరు కూడా లా అండ్ ఆర్డర్ని చేతిలో తీసుకుంటే మాత్రం సహించేది లేదు. ఎందుకంటే దానికి చట్టాలు ఉన్నాయి. ఒకవేళ ఆ కుర్రోడు కనుక తప్పు చేసి ఉంటే తప్పుకు తగ్గట్టుగా అక్కడ ఏ సెక్షన్స్ ఉన్నాయో ఆ సెక్షన్స్ ప్రకారంగా శిక్షించాలి. అలా కాకుండా వ్యక్తిగత కారణాలు తీసుకొని మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి అతన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఏర్పడితే మాత్రం తప్పకుండా చట్ట ప్రకారం కూడా అధికారి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు వచ్చి హాస్పిటల్లో డాక్టర్ గారి తరఫున చూడటం జరిగింది. కొద్దిగా లోపల దెబ్బలు ఉన్నాయి. అతను కొద్దిగా ఇబ్బంది పడుతున్నాడు. మంచి వైద్య సదుపాయం అందించమని డాక్టర్ గారికి చెప్పడం జరిగింది. అలాగే రేపు మేము దీని మీద పూర్తిగా క్షేత్రస్థాయిలో ఏం జరిగింది, ఎలా జరిగింది అనే దాని మీద వివరణ అడిగి తెలుసుకొని దానిపై తదుపరి చర్యలు ఈ సంఘటనపై తీసుకోవడం జరుగుతుంది. తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరలా ముఖ్యమంత్రి కావటం ఖాయమని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి జట్టి గురునాథరావు ధీమా వ్యక్తం చేశారు. కావున కార్యకర్తలందరూ ఐక్యంగా ఉంటూ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15వ ఆవిర్భావ దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. తొలుత పట్టణంలోని వైఎస్ఆర్ కాంస్య విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం పార్టీ జెండాను మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి ఆవిష్కరించారు. తదనంతరం కేక్ను కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి జట్టి గురునాథరావు, మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, రాష్ట్ర నాయకురాలు కాసర తులసిరెడ్డి, జడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు మాట్లాడుతూ గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని అన్నారు. రాబోయే రోజుల్లో పార్టీ మరలా అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కావున ప్రజా సమస్యలపై పార్టీ శ్రేణులు పోరాడాలని పిలుపునిచ్చారు. వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు చిటికెల అచ్యుతరామయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు బీవీఆర్ చౌదరి, ముప్పిడి శ్రీనివాస్, షేక్ అక్బర్తో పాటుగా పలువురు ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజున వైఎస్ఆర్ పార్టీ 14వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గంగారామ గుడి చేత వస్తున్న దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి కాన్స్టిట్యూషన్ పార్టీ జెండా ఆవిష్కరణ, అలాగే కేక్ కటింగ్ కార్యక్రమం చేయడం ద్వారా ఆ పార్టీ కార్యకర్తల నాయకులందరూ కూడా కలిసికట్టుగా ఉండి ప్రజా సమస్యల మీద పోరాటమే మన వైఎస్ఆర్ పార్టీకి ఇచ్చే గొప్ప అవకాశం. రానున్న రోజుల్లో మన వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. కావున మనం మన గురించి కాకుండా ప్రజల గురించి, పార్టీ గురించి ప్రతి ఒక్కరు కూడా కష్టపడి కృషి చేసి ప్రజల సమస్యలు తీరుస్తూ ఈ సూపర్ సిక్స్ కార్యక్రమం అమలు చేయాలని ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తూ ముందు అందరూ కూడా పార్టీ బలోపేతం చేయాలని అందరూ కోరుకుంటూ మన వైఎస్ఆర్ పార్టీ బలపడి 14 సంవత్సరాలు అయిపోయి 15వ సంవత్సరం వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్ళని లక్షాధికారులు చేశారు. అమ్మఒడి కానీ, చేయూత కానీ ఇలాంటి పథకాలు ఎన్నో పెట్టారు. మళ్ళీ ప్రతి ఒక్కళ్ళం కూడా నడుం కట్టుకుని తిరిగి మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారిని కుర్చీ ఎక్కించాలని కోరుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని స్థాపించి 14 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మనం ఇక్కడ అందరూ హాజరై రాజశేఖర రెడ్డి గారికి నివాళులు అర్పించి మనం ఈ కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి మనం మళ్ళీ జగన్ గారు మళ్ళీ సీఎం అయ్యేదాకా అహర్నిశలు కష్టపడి మళ్ళీ ఆయన్ని అదే కుర్చీలో కూర్చోబెట్టేదాకా నిద్రపోవద్దని వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భవించి 15 సంవత్సరాల అయిన సందర్భంగా రాష్ట్రం అంతా కూడా కొత్తగా చక్కగా ఎప్పుడు కూడా వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. ప్రభుత్వం ఉన్నా లేకపోయినా కానీ వైఎస్ఆర్ పార్టీ ఒక మహాశక్తిగా ఉద్భవించి ఆంధ్ర రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు కూడా సంక్షేమ పాలనని రాజశేఖర రెడ్డి గారి గాడిలో పెట్టిన సంక్షేమాన్ని కంటిన్యూ చేయడం జరిగింది. ఆ సంక్షేమాన్ని ఇప్పటికి కూడా ప్రజలు మర్చిపోలేదు. మరి జగన్ అన్న ఏ రోజైతే కాంగ్రెస్ పార్టీ నేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రాకమునుపు నుంచి కూడా ఇక్కడ ఉన్న ప్రతి నాయకుడు, కార్యకర్త కూడా జగనన్న వెంట నడిచి ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 14 సంవత్సరాలు అయినా కూడా ఇంకా ఎక్కడ కూడా ప్రజల్లో కానీ, నాయకుల్లో కానీ నిరుత్సాహం లేకుండా ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ పార్టీని బలోపేతం చేయడానికి అందరూ కూడా దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తున్న విధానాన్ని బట్టి మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ బీసీల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందనే విషయం మరోసారి రుజువైందని రాష్ట్ర శెట్టిబలిజ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ చెట్టిబోయిన రామలింగేశ్వరరావు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో రామలింగేశ్వరరావు మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఇటీవలే ప్రకటించిన ఎమ్మెల్సీ అభ్యర్థుల్లో టీడీపీకి చెందిన 3 అభ్యర్థులు బలహీన వర్గాలకు చెందిన వారేనన్నారు. ఈ సందర్భంగా పార్టీ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఇదే మాదిరిగా బీసీల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం మరెన్నో చర్యలు తీసుకుంటుందని వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ, నాయకులు పగడం సౌభాగ్యవతి, కోటగిరి ప్రమీల, మారిశెట్టి బాలచిట్టెమ్మ, బొబ్బర రాజ్పాల్, చేను ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి చెప్తుందో ఆ ప్రాతిపదికనే నిన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్ లో శాసనసభ్యుల ఎంపికలో కూడినటువంటి ఎమ్మెల్సీలని తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపిక చేసిన ముగ్గురు కూడా బలహీన వర్గాల వాళ్ళకి చెందిన వారు ఉండడం, ప్రత్యేకంగా
బీసీ వర్గాలకు చెందిన బిటి నాయుడు గారిని, అలాగే బేదా రవిచంద్ర యాదవ్ గారిని, బలహీన వర్గాలకు చెందిన యువ గొంతుక ప్రతిభా భారతి గారి కుమార్తె గ్రీష్మను ఎంపిక చేయడం ఇటు పార్టీలో బలహీన వర్గాల వాళ్ళు మరియు యువత నుంచి కూడా ప్రోత్సాహం అందించడం, అది కూడా ప్రత్యేకంగా బలహీన వర్గాల నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున ఆశ్రమం చేస్తున్నాం. అలాగే ఎవరైతే బీసీలు ఈ రాష్ట్రంలో అణిచివేత గురి కాబట్టారో వాళ్ళందరూ కూడా ఈ రోజున స్వేచ్ఛావాయులు పీల్చుకుంటున్నారు. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రస్తుతం ఏదైతే మన ఈ కూటమి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుందో దాంట్లో ముఖ్యంగా ఎమ్మెల్యే కోటాలు ఎమ్మెల్సీలుగా 2 బీసీలు 1 ఎస్సీ లేడీకి ఇచ్చారు. అలాగే కార్పొరేషన్లకు సంబంధించి వాళ్ళకి విధి విధానాలు బడ్జెట్ కూడా కేటాయించారు. రాబోయే రోజుల్లో బడ్జెట్ కూడా ఎంతెంత కేటాయించారని బీసీ కార్పొరేషన్ నుంచి ప్రకటన రాబోతుంది. అలాగే తొలిసారిగా మన తిరుపతి దేవస్థానం ఈవోగా ఒక బీసీ వ్యక్తిని నియమించడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే మేము బీసీలకు వెన్నెముక అని ఎప్పుడైతే చెప్పారో దానికి అనుగుణంగానే ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలియజేస్తూ బలహీన వర్గాలు ముఖ్యంగా వెనుకబడిన వర్గాల తరఫున మేమందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. పిఠాపురంలో ఈ నెల 14వ తేదీన జరగబోయే జనసేన ఆవిర్భావ సభకు ప్రజలు అధిక సంఖ్యలో తరలిరావాలని మున్సిపల్ కౌన్సిలర్ వలవల తాతాజీ పిలుపునిచ్చారు. పిఠాపురం సభకు సంబంధించి జంగారెడ్డిగూడెం పట్టణంలో జనసేన పట్టణ అధ్యక్షులు షేక్ పీరు అధ్యక్షతన సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు చింతల నానితో కలిసి తాతాజీ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక జరిగే మొదటి ఆవిర్భావ సభను విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందన్నారు. కావున ఈ సభకు జనసేన శ్రేణులతో పాటుగా ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు పట్టణంలోని ఇందిరానగర్ కాలనీ వద్ద నుంచి పిఠాపురంకి ర్యాలీగా బయలుదేరతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు తిరుమల శెట్టి రవి, బాదరాల నరేష్, కాసగాని రామారావు, ఊదర బాబీ, మడ్డి ప్రసాద్, వేణు, వినయ్ తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే మనం ప్రతి సంవత్సరం కూడా ఆవిర్భావ దినోత్సవ సభని పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఎంతో కన్నుల పండుగగా జరుగుద్ది. మనల్ని ఉద్దేశించి కూడా కొన్ని మంచి నిర్ణయాలు చెప్తుంటారు. కానీ ఈ సంవత్సరానికి మనకు ఒక స్పెషల్గా మనకి ఈ రోజున ఈ ఆవిర్భావ దినోత్సవ వేడుకను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఒక పార్టీని కింద స్థాయి నుంచి ఈ రోజున మన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం స్థాయి దాకా వెళ్ళగలిగినందుకు మనందరం ఆనందంగా చేసుకునే పండుగ ఇది. ముఖ్యంగా మన అధికారంలో మనం ఉన్నాం కాబట్టి, కూటమి అధికారంలో ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చాలా కన్నుల పండుగ రావడానికి సిద్ధమై ఉన్నారు. భద్రతా దృష్ట్యా కూడా ఎవరెవరు వస్తారన్నది తెలియజేయమన్నారు. దానివల్ల ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు పాటించి కంపల్సరిగా ఈ మహాసభని మనందరూ కూడా వెళ్ళి జయప్రదం చేద్దాం. ఎల్లుండ మార్చి 14 జరిగే ఆవిర్భావ దినోత్సవం వచ్చేవారు అందరూ కూడా ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే కనుక ముందుగానే మన పార్టీని వారిని పెద్దలందరినీ కూడా సంప్రదించండి. ఈ ఎల్లుండి జరిగే ఈ కార్యక్రమానికి మీరందరూ వచ్చి ఆ పండుగని మరింత పండుగ చేద్దారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 14వ తారీఖు జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణం నుంచి భారీ ఎత్తున జన సైనికులు వీర మహిళలు అందరూ కూడా తరలి వెళ్తున్నారు. ఈ కార్యక్రమంలో అందరూ కూడా ఉత్సాహంతో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా జనసేన పార్టీ జంగారెడ్డిగూడెం పట్టణం తరఫున మేము అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి వచ్చేవారందరూ కూడా తమ ఫోన్ నెంబర్లు మన 4వ వార్డు కౌన్సిలర్ అయిన వలవల తాతాజీకి కానీ అదేవిధంగా మన పార్టీ సభ్యుడైనటువంటి ఆగస్టు విజయ్కి కూడా తెలియజేసి టౌన్ తరఫున అందరికీ కూడా తెలియజేసి మీ నెంబర్లు కన్ఫర్మ్ చేసుకోండి. ఈ నెల 14వ తేదీన ఉత్తర నక్షత్రం సందర్భంగా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు గంగు జగన్మోహన్ రెడ్డి తెలిపారు. బుధవారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో ఆలయంలో పలు ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపారు.
ఈ సందర్భంగా విశిష్ట అలంకరణలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి నెల ఉత్తర నక్షత్రం రోజున అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 14వ తేదీన జరిగే పూజలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కమిటీ సెక్రటరీ నెక్కలపూడి సూర్యచంద్రరావు, సభ్యులు చిన్ని వాసుస్వామి, రొక్కం కృష్ణారావు, కూన పార్వతి తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డి మండలం గురవాయిగూడెంలో వేంచేసి ఉన్న హరిహరసుత అయ్యప్ప స్వామివారి దేవాలయంలో మరి విశేషంగా పూజలు జరుగుతున్నాయి. అలాగే ప్రతి నెల స్వామివారి జన్మ నక్షత్రం అయినటువంటి ఉత్తరా నక్షత్రం మరి శుక్రవారం రోజున 14వ తారీఖు రావడం జరిగింది. మరి ఈ నెల 14వ తారీఖు స్వామివారి ఉత్తరా నక్షత్రం రోజున లక్ష్మీ గణపతి హోమము, స్వామివారికి విశేషమైన పూజలు, ఉదయాస్తమాన పూజలు అన్నీ కూడా చక్కగా జరుగుతాయి. అలాగే మధ్యాహ్నం స్వాములకి, భక్తులకి, అందరికీ కూడా ఈ అన్నదాన కార్యక్రమం, మహాన్నదాన కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి స్వాములు, భక్తులు స్వామివారిని దర్శించుకుని స్వామి అనుగ్రహం పొందాలని చెప్పి కోరి ప్రార్థిస్తున్నాం. జంగారెడ్డిగూడెం శెట్టి అండ్ సన్స్ జ్యువెలర్స్ షోరూంలో నిర్వహించిన లక్కీ డ్రాలో విజేతలకు షోరూం నిర్వాహకులు విలువైన బహుమతులను అందజేశారు. మొదటి బహుమతిగా కుర్రు భవానీకి 16 గ్రాముల బంగారం నెక్లెస్, రెండవ బహుమతిగా కె వేద సంహితకు 8 గ్రాముల బంగారు గొలుసు, మూడో బహుమతిగా ఎం నాగరాజుకు 4 గ్రాముల బంగారు చెవిదిద్దులు అందజేశారు. ఈ సందర్భంగా షోరూం ప్రొపరైటర్ వై జానకిరామ్ మాట్లాడుతూ తమ షోరూం ప్రారంభోత్సవం సందర్భంగా మొదట నెల రోజులకు లక్కీ డ్రా నిర్వహించామన్నారు. విజేతలకు సుమారు 3,50,000 రూపాయల విలువైన బహుమతులు అందజేశామన్నారు. రాబోయే రోజుల్లో ఇలాంటి లక్కీ డ్రాలు మరెన్నో నిర్వహిస్తామన్నారు. కావున ప్రజలు తమ షోరూంను సందర్శించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వై నాగేశ్వరరావు, వై నాగమల్లేశ్వరరావు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. 1992 నుండి నమ్మకమైన 916 గోల్డ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ శెట్టి జ్యువెలరీస్. అదే క్వాలిటీ, అదే నమ్మకం మన శెట్టి జ్యువెలర్స్, జంగారెడ్డిగూడెం. బ్రహ్మాండమైన సరికొత్త నగలతో మెరిసిపోండి. ఆకర్షించే అద్భుత డిజైన్స్, నూతనమైన వెరైటీస్ తో మీ అభిమానాన్ని పొందిన సంస్థ శెట్టి జ్యువెలర్స్. మీకు మరెక్కడా దొరకని అద్భుతమైన డిజైన్స్, వెరైటీస్ మా వద్ద లభిస్తాయి. బెస్ట్ క్వాలిటీ, పర్ఫెక్ట్ ఫినిషింగ్ తో తయారు చేసి అందించడం మా లక్ష్యం. మార్కెట్లో అందరికంటే తక్కువగా బంగారం రేటు, తరుగు, మజూరీ. 916 కేడిఎం హాల్ మార్క్ బంగారు ఆభరణాలు, సర్టిఫైడ్ వజ్రాలు, అద్భుతమైన కలెక్షన్. సందర్శించండి 916 గోల్డెన్ డైమండ్స్ జ్యువెలరీ షాప్, శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. రాబోయే ఖరీఫ్ సీజన్లో రైతులకు ప్రకృతి వ్యవసాయ సాగుపై అవగాహన కలిగించి ఎక్కువ మంది సాగు చేసే విధంగా ప్రణాళికలు అమలు చేస్తామని రైతు సాధికార సంస్థ మార్కెటింగ్ సర్టిఫికేషన్ అధికారి ఎం ప్రభాకర్ తెలిపారు. ఏలూరు కలెక్టరేట్లో అధికారులతో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రసాయన వ్యవసాయానికి బదులుగా రైతులు ప్రకృతి వ్యవసాయం చేయడం ద్వారా భూమి యొక్క ఉనికిని కాపాడుతూ రసాయనాలు లేకుండా ప్రజలకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే విధంగా వ్యవసాయ ఉత్పత్తులను అందించవచ్చునన్నారు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని రైతులు ప్రకృతి వ్యవసాయాన్ని విస్తృతంగా సాగు చేయాలని కోరారు. నేటి ఆధునిక కాలంలో ప్రజలు ప్రకృతి వ్యవసాయంలో పండించిన ఆహార ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి ముందుకు వస్తున్నారని వివరించారు. ఈ క్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి షేక్ హబీబ్ బాషా, డిఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ ఏ విజయరాజు, ఉద్యానవన శాఖ అధికారి కె రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఒక ఎల్కేజీ షాప్ లో చూశాను నేను దారగతిలో మండలంలో డిఆర్డీఏలో ఉన్నప్పుడు. కాబట్టి దీనికి బ్రాండింగ్ కొంత 10,60,65,000 మంది ఉన్నారు చేస్తున్నారు.
ఈ సంవత్సరం సీఎం గారు అంటారు 13 లక్షల చిల్లర వరకు ఒక ప్లాన్ చేయండి, ఇంకా ఒక 10-15% పెంచుకుంటూ వెళ్ళండి, వచ్చే 5 ఏళ్లలో 40 లక్షల మంది రైతుల్ని ఈ యొక్క ప్రభుత్వ వ్యవస్థకు తీసుకురావాలని రాష్ట్ర వ్యాప్తంగా ప్రణాళికలు వారు ఆదేశించున్నారు. సో దీని మీద చాలా వారు దృష్టి పెట్టారు గవర్నమెంట్ కూడా. ఎందుకంటే ఒకప్పుడు మీరు చెప్తుంటారు సీఎం గారు అప్పుడు ఐటీలో హైటెక్ సిటీ, హైటెక్ సీఎం ఐటీని ఎట్లా డెవలప్ చేసి ప్రతి కుటుంబంలో ఒక గ్రాడ్యుయేట్ ఉన్నాడు, ఒక ఇంజనీర్ ఉన్నారు, ఈరోజు కుటుంబం బాగుపడింది, సర్కార్ ద్వారా లోన్లు తీసుకున్నారు, చదివించుకున్నారు, ఈరోజు వాళ్ళు ఆ చదువు ద్వారా కుటుంబం బాగా పేదరికంలో బయటకు వచ్చింది. అలాగే ఒక ఎవల్యూషన్ అయితే వచ్చిందో ఆ సంఘాల ద్వారా వాళ్ళ జీవనోపాధులు మెరుగు చేసుకొని మంచిగా జీవన ప్రమాణాలు మెరుగు చేసుకున్నాము. అలాంటి స్థితిలో ఈరోజు ఈ కార్యక్రమం కూడా చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఏదైతే మన ఇప్పుడు కుటుంబాలు సంఘాల ద్వారా బాగుపడి ఎకరాలు 2 ఎకరాల భూమి కొనుక్కొని కొంచెం బాగా ఉన్న స్థితికి వెళ్ళాము. కానీ ఈరోజు చేస్తున్న వ్యవసాయం ఏదైతుందో మళ్ళీ తిరిగి ఆ వ్యవసాయ ఉత్పత్తులు తినడం వల్ల వచ్చేటువంటి అనారోగ్య సమస్యల వల్ల తిరిగి ఆ ఖర్చు ఏదైతే సంపాదించుకున్న 4 రూపాయలను ఖర్చు పెడుతుంది. విపరీతమైన ఖర్చు ఏదైతే ఆరోగ్యవంతమైన జీవన విధానం, పాజిటివ్ యాటిట్యూడ్తో నిండు నూరేళ్లు హాయిగా జీవించవచ్చని అమెరికన్ ఎన్ఆర్ఐ ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ హేమ పేర్కొన్నారు. భీమడోలు మండలం కురెళ్లగూడెం గ్రామానికి చెందిన కురెళ్ల చంద్రావతి శత వసంత జన్మదినోత్సవ వేడుకలు కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 5 తరాల కూరెళ్ల కుటుంబ సభ్యులు కలుసుకుని చంద్రావతికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వాదం తీసుకున్నారు. తమ సంతోషాలను పంచుకున్నారు. వృద్ధులకు పండ్లు పంపిణీ చేయించారు. ఈ సందర్భంగా ఏలూరులోని వాల్విన్ ఆక్వా సంస్థ నిర్వాహకులు కూరెళ్ల రాజేంద్ర ప్రభు మాట్లాడుతూ తమ చిన్నమ్మ కూరెళ్ల శేషగిరి సతీమణి అయిన చంద్రావతి శత వసంత జన్మదినోత్సవ వేడుకల్లో పాల్గొనటం, అలాగే తమ కుటుంబంలోని 5 తరాల వారు ఈ వేడుకల్లో పాల్గొనటం సంతోషాన్ని కలిగిస్తోందన్నారు. నా పేరు డాక్టర్ హేమలత. నేను యుఎస్ డేటన్ ఒహాయోలో ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్గా పనిచేస్తున్నాను. ఈరోజు ఇక్కడ మా అమ్మమ్మ 100th బర్త్డే సెలబ్రేషన్ చేస్తున్నాము. మా అమ్మమ్మ లైఫ్ స్టైల్ విషయంలో మా అందరికీ ఆదర్శం. ఆవిడ ఎప్పుడు చాలా మితంగా తింటారు, చాలా ఎక్కువగా పనిచేస్తారు, ఎప్పుడు పాజిటివ్గా ఉంటారు, అందరితోనే మాట్లాడుతూ ఉంటారు. ఆవిడకి ఏ రకమైన చెడు అలవాట్లు లేవు. ఈ రకంగా అందరూ ఉంటే అందరూ 100 సంవత్సరాలు పనిచేస్తారు. వాళ్ళకి స్టెంట్లు కూడా అవసరం ఉండదు. నా కజిన్స్, సెకండ్ కజిన్స్, థర్డ్ కజిన్స్, ఇలా ఇంతమంది ఎక్స్టెండెడ్ ఫ్యామిలీని కలిసి నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. సో మా అమ్మమ్మ చాలా అదృష్టవంతురాలు. అన్నిటికంటే ఇంపార్టెంట్, ఆవిడకి చాలా మంచి మెమరీ ఉంది. 4 తరాల మనుషులను కూడా చాలా చక్కగా గుర్తుపడుతున్నారు. ఇప్పుడు కూడా తన పనులన్నీ తనే చేసుకుంటారు. నేను కూడా ఆ ఏజ్ వరకు అంత ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటున్నాను. మీరందరూ కూడా అంతే ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటున్నాను. నా పేరు రాజేంద్ర ప్రభు కురెళ్ళ. నేను కురెళ్ళగూడెం స్వగ్రామస్తుడిని. ఇక్కడ మా చిన్నమ్మ గారి 100వ పుట్టినరోజు జరుపుకుంటా కానీ ఈవిడ 5 తరాల వారు వచ్చాము. ఇది కురెళ్ళ కురెళ్ళ వారు 5 తరాల వారు వచ్చి ఆవిడ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటాకి వచ్చాము. అలాగే ఈరోజు కొన్ని ఫ్రూట్స్ కూడా డిస్ట్రిబ్యూషన్ జరిగింది. అలాగే అందరికీ ఆత్మీయులుగా సమానంగా జరిగి అందరూ జాయిన్ అయ్యాము. చాలా సంతోషంగా ఉంది. ఒకళ్ళొకళ్ళు ఆనందంగా జరుపుతున్నారు 6 తరాల వారు. అందరూ కూడా అలాగే ఇంకా 6 తరాల వారు అలా జరుపుకోవాలని కోరుకుంటూ నమస్కారం. జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీ పంచభూత మరకత లింగేశ్వర సహిత శ్రీచక్ర సమన్విత శ్రీ విజయ దుర్గమ్మ అమ్మవారి ఆలయంలో ఘనంగా జరుగుతున్న ఆలయ ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు ముగిశాయి. ఈ వేడుకల్లో భాగంగా చివరి రోజైన మంగళవారం సాయంత్రం అమ్మవారికి సన్నాయి మేళతాళాల నడుమ బాణసంచ కాల్చుకుంటూ పట్టణ పురవీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ శాశ్వత కమిటీ చైర్మన్ మారిశెట్టి రాధాకృష్ణ, ప్రధాన కార్యదర్శి మాడా రామ్మోహన్ రావులు మాట్లాడుతూ 3 రోజుల పాటు ఆలయ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించామన్నారు. ఈ వేడుకల నిర్వహణకు సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రతినిధులు మారిశెట్టి అంజన్ కుమార్, వందనపు అప్పలరాజు, జల్లిపల్లి శివకృష్ణ, మానేపల్లి రోహిణి, చిన్ని జయలక్ష్మి, మారిశెట్టి బాలచిట్టెమ్మ, పామర్తి పద్మావతి తదితరులు పాల్గొన్నారు. ధూమపానం, మద్యపానం వలన ప్రాణ నష్టం సంభవిస్తుందని, కావున వాటికి దూరంగా ఉండాలని విద్యార్థులకు సైకాలజిస్ట్ డాక్టర్
కేసీహెచ్ వీర్రాజు సూచించారు. ప్రపంచ ధూమపాన వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని జంగారెడ్డిగూడెంలోని జిల్లా పరిషత్ బాలురోన్నత పాఠశాలలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ వీర్రాజు మాట్లాడుతూ మద్యపానం, ధూమపానం వల్ల కలిగే అనర్థాలను విద్యార్థులకు వివరించారు. ఈ దురలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. అలాగే ఏలూరి ప్రభుత్వ ఆసుపత్రిలో డిహాబిటేషన్ సెంటర్ ఉందనే విషయాన్ని ప్రజలకు తెలియచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు లోవ కుమారి, ఉపాధ్యాయులు ఎం విజయప్రకాష్, తల్లాడి జగదీష్, ఎంఏ నబీ తదితరులు పాల్గొన్నారు. ఏలూరు జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున మరో రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై వెళుతున్న లారీ వెనుక భాగాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రి తరలించారు. కాకినాడ వైపు నుంచి గుంటూరు వైపుకు వెళుతున్న ఆర్టీసీ బస్సు ఏలూరు జాతీయ రహదారిపైకి వచ్చేసరికి ఎదురుగా వెళుతున్న లారీని ఢీకొట్టింది. దీంతో ఆ లారీ ఎదురుగా వెళుతున్న మరో బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులో 20 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఏలూరులోని జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ జాతీయ రహదారిపై వరుస రోడ్డు ప్రమాదాలు జరగడం పలువురిని భయభ్రాంతులకు గురిచేస్తోంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మడకం రాజేష్ ను పరామర్శించిన ఎమ్మెల్యే చెర్రి బాలరాజు. రాజేష్ పై అటవీశాఖ అధికారులు దాడి ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపడతామని వెల్లడి. రాబోయే రోజుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరలా ముఖ్యమంత్రి కావటం ఖాయం. జంగారెడ్డిగూడెం పట్టణంలో జరిగిన వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ధీమా వ్యక్తం చేసిన నాయకులు. బీసీల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందనే విషయం మరోసారి రుజువైంది. రాష్ట్ర శెట్టిబలిజ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ చిట్టిబోయిన రామలింగేశ్వరరావు స్పష్టం. ఈ నెల 14వ తేదీన పిఠాపురంలో జరగబోయే జనసేన ఆవిర్భావ సభకు ప్రజలు అధిక సంఖ్యలో తరలిరావాలి. మున్సిపల్ కౌన్సిలర్ వలవల తాతాజీ పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.